హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మీకు నేను ఎంతగానో అందరూ ఇష్టపడే కాకరకాయ ఫ్రై చూపిస్తున్నానండి. కాకరకాయ ఫ్రై అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ చేదు. వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. 1/2 కిలో కాకరకాయ తీసుకున్నానండి. నేను ఫస్ట్ వాటిని పీల్ చేసుకుని కట్ చేసుకున్నాను స్లైసెస్గా. పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ వేసానండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా కాకరకాయ గోల్డెన్. ఇప్పుడు కాకరకాయ ఫ్రైలోకి కావాల్సిన చిల్లీ పౌడర్ తయారు చేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్లు చిల్లీ పౌడరు, రుచికి సరిపడా సాల్టు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నానండి నేను. మీ దగ్గర కోకోనట్ ఉంటే అలాగే వేసుకోవచ్చు. మొత్తం అన్నీ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని పోపు పెట్టుకుందాము. ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కాకరకాయ ఫ్రైకి పోపుకు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పోపు బాగా కుక్ అయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు అందులో యాడ్ చేసుకోవాలి. వాటిని ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న కారం పొడి యాడ్ చేసుకోవాలండి. కారం పొడి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అంతా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎంతగానో ఇష్టపడే కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. ఒకసారి ఇలా చేసి చూడండి, బాగా నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.